నిషేధం ఉన్న భూమిని రిజిస్ట్రేషన్ ఎందుకు చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ప్రశ్నించారు. వేల కోట్ల భూములో గోల్డ్ స్టోన్ ప్రసాద్ మేనేజ్ చేసేవారని అన్నారు. ఇక అవన్నీ కేసీఆర్ అనుచరులకు అప్పచెబుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక కేసీఆర్ ఉద్యమ సమయంలో ఆంధ్ర వాళ్లు తెలంగాణ భూములను కొల్లగొడుతున్నారని చెప్పేవాడని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు కేసీఆర్ కుటుంబ సభ్యుల భూముల కోసం 111 జీవో ఎత్తివేస్తా అంటున్నాడని మండిపడ్డారు. ఆంధ్ర వాళ్ళన్నా అక్కడక్కడ కొన్ని భూములు ఆక్రమించుకొని రెగ్యులైజ్ చేసుకుంటే 111 జీవోని ఎత్తేసి హైదరాబాద్ విస్తరించాలి, రైతులకు లాభం రావాలనేటువంటి ఒక పేరిట ఇవాళ రైతుల కళ్ళలో మట్టి కొట్టి రియల్ ఎస్టేట్ మాఫియాకి, తన అనుచర గణానికి, తన నాయకులకు బినామీ పేరిట వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉన్నటువంటి భూముల్ని విలువ పెంచుకునేటువంటి నీచ ప్రయత్నమే ఈ 111 జీవో ఎత్తివేత. హైదరాబాద్ నగరానికి వరదలు వచ్చి 15,000 మంది పైచులకు చనిపోతే ఆనాడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు దీన్ని స్టడీ చేసి ఈ వరదల నివారణ జరగాలంటే జలాశయాల నిర్మాణం జరగాలని చెప్పి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ 2 జంట జలాశయాల నిర్మాణం చేసింది. దానితోటి హైదరాబాద్ నగరానికి 4 ప్రయోజనాలు చేకూరినాయి. వరద నివారణ జరిగింది, 2 జంట నగరాల వాసులకు తాగునీరు అందింది, 3 పర్యావరణ పరిరక్షణ జరిగింది. ఇంత గొప్ప ఆశయంతో ఆనాడు నిజాం సర్కార్ ఈ జలాశయాలు నిర్మిస్తే ఇవాళ వారు అంటున్నారు హైదరాబాద్ కృష్ణా నీళ్ళు వస్తున్నాయి, గోదావరి పైపు నీళ్ళు వస్తున్నాయి, అవసరమైతే ఈ పైపులను నీళ్ళు తెచ్చుకొచ్చి జలాశయాల్లో పోతా అని చెప్పి అంటున్నారు. అది ఇది కట్టిన ఉద్దేశం కేవలం తాగునీటి కోసం కట్టినవి కాదు, వరదల నివారణ కోసం కట్టిన విషయం మర్చిపోతున్నారు. ఇక తెలంగాణలో 30% కమిషనర్ సర్కార్ నడుస్తుందన్నారు బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్. రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి స్వతంత్రంగా 303 సీట్లు ఖాయమని జోస్యం చెప్పారు. తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీకి ఏకైక ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే అని నొక్కి చెప్పారు. గులాబీ పార్టీని ఓడించే సత్తా కేవలం బీజేపీకి మాత్రమే ఉందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒకే గుటికి పక్షులని, అవి 2 లోపాయకారి ఒప్పందంతో పనిచేస్తున్నాయని ఆరోపించారు. ఇక రైతు ప్రభుత్వం అంటూ గొప్పలు చెప్పుకునే కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటి వరకు పంట నష్టపోయిన రైతులకు సాయాన్ని అందించలేదన్నారు. తెలంగాణకు దాదాపు 3,000 కోట్లతోని తెలంగాణలోని 6 లక్షల మంది మరి పేదవాళ్ళకి వాళ్ళ 700 కోట్ల రూపాయల ద్వారా ముద్ర లోన్లు కల్పించి ఏ రకంగా ఉపాధి కల్పిస్తున్నారు, చిన్న మధ్యతర పరిశ్రమలు ప్రోత్సహించడానికి తీసుకున్న నిర్ణయాలు, ఈ రకంగా 40 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం కింద కిసాన్ సమ్మాన్ నిధి పేరు మీద వారి సహాయాన్ని, మరి పేద మహిళలకు ఉజ్వల గ్యాస్ కింద 11.5 లక్షల మందికి ఈ రకంగా అనేకమైనటువంటి మరి కార్యక్రమాలు, ఉచితంగా 5 కిలోల బియ్యం పంపిణీ, ఆయుష్మాన్ భారత్, మరి స్వచ్ఛ భారత్ కింద మరుగుదొడ్ల నిర్మాణం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణలో నిర్మితమవుతున్నటువంటి ఏదైతే డబుల్ బెడ్రూమ్లో కేంద్రం యొక్క మరి వాటా 1,50,000 ప్రతి యూనిట్కు, ఈ రకంగా మరి ఇటీవల మరి ప్రధానమంత్రి వికాస్ పేరు మీద చిన్న జాతుల కోసం కూడా ఏ రకంగా నిర్ణయాలు తీసుకున్నారో ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలకు వివరిస్తూ తెలంగాణ ప్రజలకు మరి చేరువవడానికి భారతీయ జనతా పార్టీ ఒక ధీటైన ప్రత్యామ్నాయంగా ప్రభుత్వానికి తీర్చిదిద్దడానికి ఈ కార్యక్రమాలు మొత్తం తెలంగాణలోని అన్ని 119 అసెంబ్లీలో 17 లోక్సభ స్థానాల్లో గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి నుంచి కూడా ఈ కార్యక్రమాలు చేపట్టాలని